ఈనాడు చూస్తే పచ్చదనం కుదించి ప్రజాధనం భుజించి అంటూ వైఎస్ నిర్ణయాలతో విశాఖలో రామ్కీ భూదోపిడి ఉడా మాస్టర్ ప్లాన్కి తూట్లు పొడిచి 914 ఎకరాల హాంఫట్. అయోధ్య రామిరెడ్డికి 133 కోట్ల అయాచితలబ్ధి, ప్రతిగా జగన్ పత్రికలకు 10 కోట్లు. ఆధారాలతో నిగ్గు తేల్చిన సిబిఐ 379 వాయిదాలతో విచారణపై 10 ఏళ్లుగా కాలయాపన. దోషిగా తేలితే జగన్కి 7 ఏళ్ల జైలు శిక్ష. పాడిందే పాటరా పాచిపళ్ళ దాసుడా అని ఓ సామెత ఉంది. ఇప్పుడు కాన్సెప్ట్ అట్లుంది. జగన్ మీద సిబిఐ అప్పట్లో పెట్టిన కేసులు, రాజశేఖర రెడ్డి బ్రతికొండగా పెట్టిన కేసులు కాదు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలు, చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు అయితే కనుక అది లోకోద్ధరణ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆయన ఓపెన్గా మాస్టర్ ప్లాను తనకు అనుగుణంగా మార్చేసుకుంటారు, లేకపోతే కనుక స్కిల్ డెవలప్మెంట్లో డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేసేసుకుంటారు, డబ్బులు తీసేసుకుంటుంటారు, దానికి సంబంధించిన కంపెనీలకు వెళ్ళిపోతుంటాయి, లేకపోతే కనుక ఏ మద్యంకి సంబంధించినటువంటిది పాలసీ మార్చి పడేస్తారు, ప్రభుత్వానికి వచ్చే డబ్బులు ఇసుకని ఉచితంగా ఇచ్చేస్తారు. అవేవి కుంభకోణాలు కాదు. అట్లాంటి వాటిలో అయ్యో అసలు చంద్రబాబు గారు చాలా లోక కళ్యాణం కోసం అట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అంతే తప్పించి ఆయన ఎలాంటి ఉద్దేశము లేదు అని వీళ్ళే పత్రికల్లో రాస్తారు. అదే జగన్కి సంబంధించిన సంస్థల పెట్టుబడి 133 కోట్ల రూపాయలు లబ్ధి పొందితే 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడంట. పెట్టుబడి పెట్టడం అనేటువంటిది కుంభకోణం అవుతుందా? పెట్టుబడి పెడితే రిటర్న్స్ తీసుకుంటాడు, అప్పుడు కుంభకోణం ఎట్లా అవుతుంది? అట్లయితే కనుక రిలయన్స్ వాళ్ళు లేకపోతే ఇంతకుముందు ఇంకొక సంస్థ కలిపి హెరిటేజ్లో పెట్టుబడులు పెట్టి, ఎప్పుడు పెట్టినాయి? ఫీచర్స్ అనేటువంటి సంస్థ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు పెట్టినాయి. అదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ షాపులన్నింటినీ కూడా సూపర్ బజార్లుగా మార్చడానికి ఆ సంస్థకే ఇచ్చారు అగ్రిమెంట్. మరి వాళ్ళకి ఇది జరిగింది ప్రయోజనం. మరి అప్పుడు అది క్విట్ ప్రోకో అవుతుందా, కుంభకోణం అవుతుందా? అబ్బాయి అది లోక కళ్యాణం కోసం జరుగుతుంది. ఎప్పుడో జరిగిపోయినటువంటి వార్త